చైనా దేశంలో దేవునిపై తిరుగుబాటు చేయలేదా? భారతదేశంలో ప్రభుత్వం దేవునిపై తిరుగుబాటు చేయలేదా? నువ్వు రాకూడదు అనుకుంటున్నావా? వైరస్ సోకకూడదు అనుకుంటున్నావా? జంతువులు తినేయడం వల్ల. జంతువులు ఎప్పటి నుంచో తింటున్నారా? ఇప్పుడు ఎందుకు పుట్టింది? దేవుడు రాయించిన చరిత్రలో చూద్దాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాటలను వినటానికి ఆతురపడి ఆయన చెప్పిన మాటలకు భయపడి లోబడే పిల్లలుగా మీరందరూ ఉండాలని నేను కోరుకుంటూ, వాక్యాన్ని వినటానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ క్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న ఘోరమైన వైరస్, దాని కొరకే స్పందించి అందరూ ప్రభుత్వాలను గౌరవించి మీరు పాటించిన శ్రద్ధ ఎంతో గొప్పది. మరి ముఖ్యంగా దీని నిమిత్తమై త్యాగాలు చేసి నిరంతరం వైద్య సేవలు అందించడానికి వైద్య వృత్తితో సేవల కోసం సిద్ధపడిన ఎందరో వైద్యులు, దానికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు, వీరందరికీ కూడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మరి శుభాలు తెలియజేస్తూ వారిని, వారి కుటుంబాలని దేవుడు చల్లగా చూడాలని మరి కోరుకుంటూ, ఈరోజు మీరు చదువుతున్న ఒక ముఖ్యమైన అంశం, అది మనిషితో వైరస్కు ఉన్న వైరం అనే ఈ పాఠాన్ని గూర్చి బైబిల్ నుంచి మనమంతా కలిసి పరిశీలించి పరలోకమందున్న దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ఆలోచన, ఈరోజు మనుష్యులపైన ఈ వైరస్లు విరుచుకుపడి అనేక రకాలుగా చిన్నవారి మొదలుకొని పెద్దవారు వరకు మనుషులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ మానవాళి ఎంతగానో రోధిస్తూ ఎన్నో సందర్భాల్లో బాధలను అనుభవిస్తూ ఉన్న ఈ తరుణంలో పరలోకమందున తండ్రి, దేవాది దేవుడు, మనలో ప్రేమిస్తున్న వ్యక్తి, ఆయన ఆలోచనలోనికి ఒకవేళ మనం తొంగి చూడగలిగితే దేని కొరకు ఈ వైరస్లు మనుషులపై విరుచుకు పడుతున్నాయి, అసలు వాటికి మనుషులపై ఉన్న పగేంటి, మనుషులపై ఎందుకు ఈ వైరస్లు యుద్ధాన్ని ప్రకటించాలి? శాస్త్రవేత్తల కోణంలో ఆలోచిస్తే వారు ఎలాగూ దేవుణ్ణి నమ్మరు. కానీ ప్రపంచంలో ప్రతి ఏటా పుట్టుకొస్తున్న ఎన్నో కొత్త రోగాలు, అనగా వైరస్లు. రోగము అనగానే అది ఒక క్రిమి, కంటికి కనిపించిన ఒక సూక్ష్మజీవి అని అర్థం. ఎందుకు ఇలాంటి సూక్ష్మజీవులు మనుష్యులపై దాడులు చేస్తూ, కొన్ని వైరస్లు అయితే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైతే, మరికొన్ని వైరస్లు ఖండాలను దాటి ఈరోజు దేశాలను సైతం మరి కబళిస్తున్న సందర్భాలు ఈరోజు మనకు తెలుసు. ప్రియులారా, ఇటువంటి సందర్భంలో దేవుడు మనిషికి చేస్తున్న ఉపదేశం ఏంటి? నిజానికి వైరస్లు మనతో ఎందుకు వైరాన్ని కుదుర్చుకున్నాయి? ఎందుకు అవి యుద్ధాన్ని ప్రకటించాయి? వాటికి మనకున్న వైరం ఏంటి? వైరము అనగా జగడం, గొడవ, యుద్ధం, ద్వేషం. ఈరోజు ఎందుకు మనుష్యులపైన ఇవన్నీ విరుచుకుపడాలి? అభం శుభం తెలియని పసిపిల్లలు కూడా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు అంటే ఏంటి? మానవ జాతిపై వాటికున్న ఆక్రోశం, కోపం ఏమై ఉండొచ్చు? దీనికి కారణాలు ఏంటి అనేది మనం వెతకాలి. ఈరోజు శాస్త్రవేత్తలైన వారు కేవలం రోగాన్ని నయం చేసే కోణంలో మాత్రమే వాటికి వ్యాక్సిన్లు కనిపెట్టాలి అని ఎంతగానో విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పటి వరకు అనేక వైరస్లకు వాళ్ళు మందులను, వ్యాక్సిన్లు వాళ్ళు కనుగొన్న దేవుని అనుగ్రహాన్ని బట్టి దేవుడు చేసిన ప్రకృతిలోని అనేక భాగాలను వాళ్ళు సంగ్రహించి మనుషులకు మరి వాళ్ళు చేసిన ప్రయోగం ద్వారా అవి సఫలం కావటం వలన
కొందరి ప్రాణాలు నిలబెట్టడం అనేది జరిగింది. మరి రాబోతున్న కాలంలో కూడా ఎన్నో కొత్త వైరస్లు ఈరోజు మనుషులను వణికిస్తున్న ఈ సందర్భంలో ఎందుకు ఈ వైరస్లు అనేవి మనుషులపైన దాడి చేస్తున్నాయి అన్నది దేవుని కోణంలో మనం ఆలోచించాలి. ఒక వైరస్కు వ్యాక్సిన్ కనపడితే మరొక వైరస్ విజృంభిస్తుంది. దానికి ఒకవేళ వ్యాక్సిన్ కనపడితే మరో క్రొత్త జబ్బు, తెగులు తిరిగి మరలా మానవ జాతిపై దాడి చేస్తుంది. ఇది ఎందుకు నిరంతరంగా కొనసాగుతూ ఉంది? దీనికి కారణం ఏంటి? ఎందుకు వైరస్ పుడుతుంది అని అడిగితే వారి భాషలో, వారి కోణాల్లో రకరకాల అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ దుస్థితి, ఈ కరోనా బీభత్సాన్ని మనం చూస్తే ఎక్కువ మంది మాట్లాడేది కేవలం వుహాన్ నగరంలో లేదంటే చైనీస్ ఈ జాతి ప్రజలు ఎక్కువగా జంతువులను, నిషేధింపబడిన పక్షులను, వీటన్నిటిని తినటం వలనే ప్రపంచానికి వ్యాధి వీళ్ళు సృష్టించి తెచ్చిపెట్టారు అనే ఒక అభియోగం వాళ్ళపైన ఉంది. నిజానికి గత అనేక దశాబ్దాలుగా వాళ్ళు ఈ పని చేస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. మరి ఆ రోజు ఏనాడు కలగని ఈ దుస్థితి, ఈ కొత్త వైరస్ ఈనాడే ఎందుకు పుట్టాలి? వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి కనిపించే ప్రతి జంతువును తినటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు చైనీస్ జాతి ప్రజలు. మరి మునుపెన్నడూ లేని విధంగా ఎందుకు మరలా ఈ కొత్త వైరస్ దాడి చేయాలి? ఎన్నో కొత్త పేర్లను వాటికి వెతికి మరి వాటికి నామకరణం చేయడం జరుగుతుంది. గతంలో ఒకవేళ ఉన్న పాత రోగాలే తిరిగి ప్రజల మీద దాడులు చేస్తున్నా, పుట్టుకొస్తున్న కొత్త రోగాలకు మరలా ఎన్నో కొత్త పేర్లను వీళ్ళు పెట్టి ఆ మందులను, వాటిని నివారించడానికి మందుల కోసం అన్వేషిస్తూనే ఉన్నది ఈరోజు మానవ సమాజం, వైద్య బృందం. ప్రియులారా, నిజానికి రోగం రావటం, దానికి మందు కనుక్కోవటం, దానికి మందు ద్వారా దానిని నివారించటమే మార్గమా? వైరస్ రాకుండా మనిషి ఆపలేడా? నిజానికి దానికి ప్రత్యేకంగా మానవ జాతిపైన ఉన్న ఏంటి వైరం అన్నది దేవుని కోణంలో, బైబిల్ కోణంలో మనం ఆలోచించగలిగితే ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు రాయించాడు. ప్రియులారా, బైబిల్ అనగా విప్పబడిన దేవుని మనస్సు అని అర్థం చేసుకోవాలి. ఇది ఒక మత గ్రంథం అనే కోణంలో ఎప్పటికైనా సమాజం చూడటం ఆపి, ఎవరి మేలు కొరకు దేవుడు మాటలు రాయిస్తున్నాడో అన్నది దానిని చదవాలి, పరిశీలించాలి, తెలుసుకోవాలి. వాటి ప్రకారంగా మానవ జాతి నడుచుకోవాలి. ఒక దేశంలోని ప్రజలు క్రమంగా నడుచుకోవడానికి ఒక చట్టం, ఒక రాజ్యాంగం, ఇలా మనుషులు తయారు చేసుకొని ఒక క్రమమైన విధానాన్ని అవలంబించటం అన్నది ప్రతి దేశం యొక్క విధి విధానాలైతే, యావత్తు ప్రపంచానికి దేవుడు రాయించి ఇచ్చిన ఈ దేవుని గ్రంథమైన ఈ బైబిల్ మనుషులు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా బ్రతకాలి, తన పట్ల ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి, దేవునికి ఏ విధంగా లోబడి ఉండాలి అన్న వివరాలను దేవుడు రాయించాడు. ఇది ఏ జాతినో ఏ దేశాన్నో ఉద్దేశించి రాయించినవి కావు. సకల ప్రజలను, సకల మానవాళికి అన్ని తరాలలోనూ వ్రాయించి ఇచ్చిన మాటలు. ఇది ఏదో ఒక జాతి ప్రజలకు, ఒక తరం ప్రజలకు వ్రాయబడిన మాటలు కావర్రా బైబిల్. కనుక నిజంగా దేవుడు వ్రాయించిన మాటలలోని ఆంతర్యాన్ని మనం చదివి గమనించి గుర్తించగలిగితే ఈ వైరస్సులు రాకుండా ఈ వైరాన్ని మనం రూపుమాపవచ్చు. అదేంటో బైబిల్ని మనం పరిశీలించి తెలుసుకుందాం. వెళదాం మన పాఠంలోకి. నిజానికి ఈ వైరస్సులు విరుచుకుపడడం వెనుక దేవుని ఆగ్రహం, కోపం ఉంది అనే సంగతి మనకు తెలుసు బైబిల్ కోణంలో. కనుక తెగుళ్ళు అనేవి ఏ ఏ సందర్భాలలో దేనిని బట్టి మనుషులపై దాడి చేశాయి అన్నది బైబిల్ చరిత్రలోనికి మనం వెళ్ళాలి. అలా వెళితే అనేక సందర్భాలను మనం గ్రహించవచ్చేమో సులువుగా. బైబిల్ నుంచి కొన్ని మాటలు పరిశీలిద్దాం. ఈ సందర్భంగా కీర్తన గ్రంథం 78వ కీర్తనలోని 50వ వచనాన్ని చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 78వ కీర్తనలోని 50వ వచనం.
తన కోపమునకు దేవుడు తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. వారి జీవం, మనిషి జీవిస్తున్నవాడు, జీవం కలిగిన వాడు, ఏదైతే మనిషిని బ్రతికిస్తుందో ఆ జీవాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? వారి జీవమును తెగులునకు అప్పగించెను. తెగులు వస్తుందండి, తెగులుకు అప్పగిస్తున్నాడట. ఎందుకు తెగులుకు అప్పగించాలి? ఏ కారణం చేత దేవుడు తెగులును సృష్టించి మానవాళిపై దానిని ప్రయోగించాలి? ఈ మాట వింటే శాస్త్రవేత్తలకి, దేవుడు నమ్మని వారికి కోపం రావచ్చేమో. దేవుడే క్రిమిని సృష్టించి అది మనుషులపై ప్రయోగిస్తున్నాడా? ఆయన మనుషులకు శత్రువా? శత్రువు కాదండి. తన పిల్లలకు దేవుడు చేస్తున్న హెచ్చరిక. తన పిల్లలు తన మాట వినకుండా అక్రమంగా వాళ్ళు నడుస్తున్నప్పుడు వారు చేసిన సొంత కార్యాలకు వాళ్ళు అనుభవించే శిక్ష అది. అవును, లేదా దేవుడు విధించే దండన, దేవుడు వారి పట్ల చూపించే తన కోపం అని చెప్పొచ్చు. కనుక అక్కడ తన కోపమునకు అనే పదం ఉంది చూడండి ప్రియులారా. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించును అంటున్నాడు ప్రియులారా. ఈరోజు మానవుల జీవాన్ని తెగులుకు ఎందుకు దేవుడు అప్పగిస్తున్నాడు? ఎదురు చూస్తున్నాయి, కాసుకొని కూర్చున్నాయి. దేవుడు అనుమతి ఇవ్వగానే మనుషులపై విరుచుకుపడి ఏమండి మనుషులతో వైరానికి దిగుతున్నాయండి, సిద్ధపడుతున్నాయండి. మనుషులకి వైరస్లకి ఉన్న ఏంటి వైరం, ఏంటి కోపం, దేనికి రావాలి, దేనికి మనుష్యులపై నీవి విజృంభించాలి? ప్రియులారా, చదువుతాం మరొక మాట. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనాన్ని చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 58వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని, ధర్మమైన శాస్త్రమైన ఈ విధులన్నిటినీ వాక్యములన్నిటినీ అనుసరించి గైకోనాయన. నువ్వు అనుసరించాలనే వ్రాయించానయ్యా, నీ మంచి కోసం, నీ క్షేమమైన మనుగడ కోసం నేను రాయించానయ్యా. ఈ మాటలన్నీ పక్షపాతంతో రాయించిన మాటలు కాదయ్యా. మీరు నా పిల్లలు కనుక నా పిల్లలైన మీరందరూ కూడా క్షేమముగా బ్రతుకును కొనసాగించాలని న్యాయబద్ధమైన విధానంలో ఈ మాటలు నేను వాక్యంగా వ్రాయించానే. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుము. నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగులును కలుగజేయును. ఆశ్చర్యకరమైన తెగుళ్ళలో కూడా ఆశ్చర్యమా? అవునండి, నిజంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న తెగుళ్ళను గూర్చి మనం చూడగలిగితే ఎన్ని రకరకాల వైరస్లండి, ఎన్ని రకరకాల వైరస్లండి. ఈరోజు ప్రపంచంలో చాలా మరణకరమైన వైరస్లు ఉన్నాయండి. 80వ దశకం వచ్చినంత వరకు ఎయిడ్స్ అనే క్రిమి మనకు తెలియదండి, మహమ్మారి. ఈరోజు ప్రపంచ దేశాలను వణికిస్తుంది, ప్రాణాంతకమైనది. నాటి నుంచి నేటి వరకు 80వ దశకం నుంచి 90, 2000, 2010, 2020, 40 ఏళ్ళు గడిచిందండి. 40 ఏళ్ళు గడిచిన నేటికి ఈరోజు మానవ శాస్త్రవేత్తలైన వారు దానికి మందును విరుగుడు కనుక్కోలేకపోయారు. అనేక మందిని హరిస్తూనే ఉంది. ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని తుడిచేస్తూ ఉందండి ఈ వైరస్, HIV అనే వ్యాధి. ఇదొక క్రిమి, ఇదొక తెగులు. మానవ జాతిని ఒక పక్క నుంచి చంపుకుంటూ హరించేస్తూ ఉందండి. మందు లేదు, దానికి మందు లేదు. ఆ తర్వాత ఎన్నో కొత్త వైరస్లు మనం వింటున్నామండి. ఇప్పుడు మీకు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ముఖ్యమైన 10 వైరస్లు, ఏమండి, ముఖ్యమైన 10 దారుణమైన వైరస్లను గురించి, అవి ఏంటి, వాటి పేర్లు ఏంటి అనేది ఒకసారి మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఏమండి, ఈరోజు ప్రపంచం వణికిపోతుంది ఈ వైరస్ల కోసం.
అందులో ముఖ్యమైన చాలా ఉన్నాయి వైరస్లు అండి, కొన్ని లక్షలుగా ఉన్నాయి వైరస్లు, వాటి పేర్లు. కానీ అందులో మనుషులందరికీ ప్రాణాంతకముగా నిలిచినవి ముఖ్యమైనవి 10 సెలెక్ట్ చేసి అందులో ఈరోజు ప్రపంచం గుర్తించిన వాటిలో కొన్ని వైరస్ల గురించి మనం ఆలోచిద్దాం. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్లు అండి. ఒకటి మార్బర్గ్ వైరస్. 1967లో దీన్ని గుర్తించారండి. చూసారా, ఇవన్నీ రకరకాల వైరస్లు అనమాట. ఇది 10వ స్థానంలో ఉంది ఈరోజు. ఇది మనిషి నుంచి మనిషికి ఇది వెళుతుంది. దీని ద్వారా రకరకాల అయిన సిమ్టమ్స్ మనుషులకు వెళుతూ ఉంటాయి. ఇక 9వది మీరందరూ వినే ఉంటారు, ఎబోలా అనే వైరస్. ఏమండి, ఎబోలా అనే వైరస్ ఇదొక వైరస్. మరి దాని తాలూకా సిమ్టమ్స్, ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని బారిన పడతారో అది ప్రాణాంతకమైనదని వాళ్ళు గుర్తించారు. అలాగే ర్యాబీస్, ఇది కూడా ఒక దారుణమైనదండి, చాలా దారుణమైన వ్యాధిది. జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధిది. ఏమండి, ఇదొక రకమైన వ్యాధి. మనిషి చనిపోవటమే. నిజంగా దానికి వ్యాక్సిన్ కొంతవరకు కనుక్కున్నారు కాబట్టి పర్వాలేదు. నిజంగా వ్యాక్సిన్ లేకపోతే జంతువులాగే మనిషి మురుగుతూ చనిపోతాడండి. ఇక మనం చూస్తున్నామే 7వది హ్యాంటా వైరస్. ఏమండి, ఇదొక రకమైన వైరస్. రకరకాల వైరస్లోనే రకాలండి. వాటి ఆకారాలు వేరు, వాటి పనితీరు వేరు, మనుషులు హరించే విధానం వేరు. కొన్ని మెల్లగా చంపితే కొన్ని చాలా వేగంగా చంపుతూ ఉంటాయి. ఏమండి, ఇలా ప్రపంచ దేశాలలో అన్నిటిలోనూ వ్యాపిస్తున్న వైరస్లు సుమా ఇవి. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఏమండి, ఫ్లూ అంటారు. ఇవన్నీ కూడా వైరస్లలో రకరకాల వైరస్లు ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్న ఎక్కువగా పేరుగాంచిన వైరస్లు అండి ఇవి. 50% ప్రపంచ జనాభా వీటి బారిన పడుతుంది అంటున్నారు. తర్వాత 5వది లాసా వైరస్. ఏమండి, ఎలుకల నుంచి వచ్చేది. ఏమండి, వేల కొలది ఇది వస్తే వేల కొలది చచ్చిపోతారండి, వేల కొలది. ప్రాణాంతకమైనవి. ఏమండి, వీటన్నిటికీ మందులు కనిపెట్టడం కోసం నిరంతరం కొన్నిటికి కనిపించారు వ్యాక్సిన్స్, కొన్నిటి వరకు మరి మానవాళిని కాపాడడానికి కొంతవరకు వాళ్ళు సిద్ధం చేయగలిగారు. ఇక ఈ స్మాల్ పాక్స్, ఇది మీకు తెలుసు, వస్తూనే ఉందండి అందరికీ. నేటికి చాలామందిని ఇది దాడి చేస్తూనే ఉంది. ఏమండి, ఇది వచ్చిన ప్రారంభంలో అయితే ఎన్ని లక్షల మంది చనిపోయారో మీకు తెలుసు. ఏమండి, ఇది మనం విన్న వ్యాధి స్మాల్ పాక్స్. తర్వాత 3వది డెంగ్యూ. ఇదొక భయంకరమైన జ్వరం సంబంధించినది. ప్రతి రోగానికి ముందుగా వచ్చేది జ్వరమేనండి. ఈరోజు కరోనా వైరస్ కూడా వచ్చేది ముందు జ్వరమే, తీవ్రమైన జ్వరం. కనుక ఆ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో, ఏ భూభాగాలు ఆక్రమిస్తున్నాయో ఇవన్నీ వాళ్ళు లెక్కలు గట్టి చెప్పారండి. ఇక రోటా వైరస్ 2వ స్థానంలో ఉన్నది. ఏమండి, ఇది చాలా భయంకరమైనది, ప్రాణాంతకమైనది. జ్వరంతోనే ఆరంభం అవుతుంది, తలనొప్పి, రకరకాలు చెప్తున్నాడు. కాకపోతే మనిషిలోనున్న ముఖ్యమైన భాగాలు అన్నీ కూడా అవి మరణానికి వెళ్ళిపోతాయి, పని చేయని దశకు వెళ్ళిపోతాయి. ఇదిగోండి 1వ స్థానంలో వచ్చేసిందండి కరోనా. ఈరోజు మనం అనుభవిస్తున్న వైరస్. దీని గురించి మీకు చెప్పవలసిన పని లేదు. అంటే ప్రపంచంలోని ఉన్న పలు రకాలైన ప్రాణాంతకమైన వ్యాధులలో అన్నిటినీ అధిగమించుకుంటూ దాటుకుంటూ ఎక్కడికి వచ్చేసిందండి? ఎక్కడికి వచ్చేసింది? 1వ స్థానానికి వచ్చేసిందండి. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తూ 1వ స్థానానికి వచ్చేసింది. ఇక అది చంపుకుంటూ వెళ్ళిపోతుంది అనేక మందిని, వేల మందిని. కరోనా వైరస్ గ్లోబల్ డెత్. ఎంతమంది చనిపోతున్నారో మీకు తెలుసండి. వార్తలు చూడండి. ప్రపంచవ్యాప్తముగా ఎంతమంది దీని బారిన పడుతున్నారు. ముగింపు అన్నది లేదు, ఇప్పటి వరకు ఆగటం అనేది లేదు, విస్తరించుకుంటూ పోతుంది ప్రతి దేశంలోని. 10,000 సంఖ్యను దాటేసింది అది. 10,000 సంఖ్యను అంటే హరించేసింది, మానవ ప్రాణాలను తీసేసుకుంది. ఇంకా అది అధిగమిస్తూనే వెళ్ళిపోతూ ఉందండి. అది దాని తీవ్రత. ఇవన్నీ దేనికి? మనుషులపై విరుచుకుపడాలి. నిజానికి ఈ రోగాలన్నీ కూడా కనిపించని సూక్ష్మాకారంలో ఉన్నవండి. వీటికి ఆకారాలు ఉన్నా ఇవి మానవ కంటికి కనబడవు. కనిపించని దశలో అవి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తేనేనండి అవి మనకు కనబడదు. వాటి రూపాన్ని బట్టి అది ఏ వ్యాధో అనేది మనుషులు ఈరోజు నిర్ధారించగలుగుతున్నారు. అంటే
దాన్ని సూక్ష్మమైన ఆకారాన్ని చూడడం బట్టి. కనుక ఇంత దారుణమైన ఆకారాలతో మనుషులపై విరుచుకుపడుతున్నాయి ఈ తెగుళ్ళన్నీ. మనుషులకి దానికి ఏంటి వైరం? వాటికి మనుషులకి ఉన్న గొడవ ఏంటి? ఆలోచిద్దాం. అందుకే ఏమంటున్నాడు, మరొక మంచి మాట చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులై వచ్చుచున్నవి. ఏమంటే దేవుని ముందు తెగుళ్ళు నడుస్తున్నాయా? దేవుని ముందు ఎందుకండి తెగుళ్ళు నడవాలి? ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక తండ్రిగా, కుటుంబాన్ని కన్న తండ్రిగా, తన ఆత్మను భాగాన్ని పంచిన తండ్రిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ముందు ఎందుకండి తెగుళ్ళు? నిన్ను కని పెంచిన తండ్రి ఎందుకు నిన్ను బెత్తం పట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు నీ చెవి మెలేయవలసి వచ్చింది? ఎందుకు నిన్ను దండించవలసిన అవసరత వచ్చింది అంటే ఏదో కారణం ఉందనే కదా. నీ కన్న తండ్రి నిన్ను దండిస్తున్నాడు అంటే ఆయన పక్షపాత కాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. కానీ మనిషి చేస్తున్న నేరానికేనండి ఆయన శిక్ష అమలు చేస్తున్నాడు. అందుకే ఆయన ముందు తెగుళ్ళు అంటున్నాడు. చూడండి, ఈరోజు మనుషులు అనుభవిస్తున్న అనేక రకాలైన వైరస్లు ఆయన ముందు నడుస్తున్నాయంట. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు కీడు సంభవించుననియు తెగుళ్ళు కలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. వాళ్ళు ఎందుకు ప్రకటించారు? తెగుళ్ళు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, కీడు సంభవిస్తుంది. ఎందుకు చెప్పాడో తెలుసా? ప్రవక్తల ద్వారా దేవుడు ఎందుకు చెప్పించాడో తెలుసా? మన మేలు కోసం, తన పిల్లలు జాగ్రత్త పడాలి అని. ఈరోజు దేశమంతా జాగ్రత్త పడిందండి. కర్ఫ్యూ విధించటం వల్ల ఈ దేశమంతా జాగ్రత్త పడింది వ్యాప్తి కోసం. ఈ ఒక్కరోజు ఆగినంత మాత్రాన వ్యాప్తి ఆగిపోద్దా? మరి రోగం ఉన్న వ్యక్తి కేవలం బయట ఉన్న వస్తువులపై ఉన్నది ఒక్క రోజులో చనిపోతుందా? లేదండి. అది అంత తొందరగా చచ్చేది కాదండి. అది చాలా ప్రమాదకరమైనదండి, చాలా ప్రాణాంతకమైనదండి. గాలిలో ఎంతసేపు ఉంటుందో తెలుసండి? 3 గంటలండి. 3 గంటలు గాలిలో ఉంటుందండి అది. 3 గంటలు. ఈ 3 గంటల్లో ఒకవేళ గాలిని నువ్వు పీలిస్తే నీకు వచ్చేస్తుంది ఆ జబ్బు. ఆ వైరస్ నీ దేహంలోనికి ప్రవేశిస్తుంది. అందుకే ముక్కుకు మాస్కులు కట్టుకోవాలి, నోటికి సూచిస్తుంది ఈరోజు ప్రభుత్వం. 3 గంటల లైఫ్ ఉంటుంది దాని గాలిలో. ఇక రాగి వస్తువులపై 4 గంటలు జీవిస్తుందటండి ప్రాణం కలిగి. ఈ 4 గంటల లోపు ఒకళ్ళు నువ్వు దాన్ని తాకగలిగితే, ఎందుకంటే ఈ మధ్యన అందరూ రాగి కదండి, రాగి చెంబులను, రాగి గ్లాసులను, రాగి ప్లేట్లను వాడుతున్నారు ఆరోగ్య రీత్యా. అవునా? 4 గంటలు ఉంటుందండి. ఇక అట్టలు ఏమండి, అట్టలపై ఎంత ఉంటుందండి? 24 గంటలు ఉంటుందటండి. అట్టలపై ఎంతసేపు ఉంటుంది అది? 24 అవర్సా? 24 గంటలు జీవం కలుగుంట చావదది. 24 గంటలు చావదది. ఒక శరీరంలోనికి వెళ్ళిందా, 24 గంటల లోపు ఏదైనా శరీరాన్ని అది తాకిందా, మరలా బ్రతుకుతూనే ఉంటుంది. జీవం వచ్చేసింది. ఎందుకంటే మానవ దేహాలకి జీవం ఉంది కదండి. ఇక స్టీలు సామాన్లపై మన ఇంట్లో అట్టలు మనం వాడుకోమా? స్టీలు సామాన్లు మనం వాడుకోమా? స్టీలు సామాన్లపైన 2 నుంచి 3 రోజులటండి. అట్టపై ఒక రోజే 24 గంటలు. కానీ స్టీలు సామాన్లపై 2 నుంచి 3 రోజులు. ప్లాస్టిక్ సామాన్లపై ఇవన్నీ మన ఇంట్లో వాడుకునేవండి. మనిషిని ముట్టుకోవద్దు అంటున్నారు, అవునా? కానీ మీ ఇంటికి వచ్చే వస్తువులు, మీరు వాడుకునే వస్తువులు, మీరు వాడుకునే గిన్నెలు, యుటెన్సిల్స్, పాత్రలండి, కాగితాలండి. ప్రతిరోజు పేపర్ ఉందే. మరి పేపర్ వస్తే తెల్లవారి పేపర్లో ఏం జరుగుతుందో ప్రపంచంలో తెలుసుకోవడం నువ్వు పేపర్ ముట్టుకున్నావో అయిపోయావు అన్నమాట. 24 గంటలు బతికుంటుంది అది పేపర్ మీద. అంటే కనిపించకుండా ఎంత దారుణంగా దావానలాగా వ్యాపిస్తుంది చూడండి. దహిస్తుంది మనుష్యులనిది. ఎందుకు దహించాలి? దేవుడు చెప్పాడు ముందుగా ఇలాంటి వ్యాధులు మనుష్యులను అలుముకోబోతున్నాయని ప్రవక్తల ద్వారా సూచించారటండి.
అదే ఇప్పుడు మనం చదువుకున్న మాట. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం, నాకును నీకును ముందుగానున్న ప్రవక్తలు అనేక దేశములకును మహారాజ్యములకును విరోధముగా యుద్ధములు జరుగుతాయని, కీడు సంభవిస్తుందని, తెగుళ్ళు కలుగునని పూర్వకాలమందు ప్రకటించుచూ వచ్చిరి. ఒక్కసారి కాదండి, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో ప్రవక్తలందరూ ప్రకటిస్తూనే వచ్చారు. ఈరోజు ఈ తరంలో మనం కూడా ప్రకటిస్తున్నాం. దేనికోసం? ఎప్పటికైనా మానవాళి తెలుసుకోవాలి, ఎప్పటికైనా మానవాళి ఈ వైరస్ నుంచి ఏం చేస్తే ఈ వైరాన్ని ముగించగలదు. ఏమండి, ఇద్దరి మధ్య వైరం ఉందంటే వాళ్ళ మధ్య సంధి కుదరాలి. రెండు దేశాల మధ్య ఒకళ్ళు వైరం ఉందంటే ఇద్దరి మధ్య మైత్రి రావాలి. మరి ఇప్పుడు వ్యాధులు మన పైన దాడి చేస్తున్నాయంటే, మన పైన తమ ప్రకోపాన్ని చూపిస్తున్నాయంటే ఎలా వాటితో సంధి చేసేది చెప్పండి? ఈ దేశాలు సంధి చేయగలవా? వైరస్తో ఏం సంధి చేయగలవు చెప్పండి? వ్యాక్సిన్ రాకుండా అరికట్టగలవు, కానీ ప్రపంచంలో లేకుండా చేయలేవు సుమా. అవి ఉన్నాయి, ఉంటూనే ఉన్నాయి. ఎన్ని రకాల వ్యాధులు మనుషులపై విరుచుకుపడుతున్న జలుబు కూడా ఒక వైరస్సేనండి. జ్వరం కూడా, సాధారణ జ్వరం కూడా ఒక వైరస్సేనండి. మీ తలలో మీకు వచ్చే నొప్పి కూడా ఒక సాధారణమైన ఒక వైరస్సేనండి. ప్రతి బాధ, ప్రతి వ్యాధి వైరస్ వలనే కలుగుతుంది. ఎందుకు కలగాలి? నీవు దానితో సంధి చేసుకోగలవా? లేదా దాన్ని పంపించిన దేవునితో నువ్వు మైత్రిను పెంపొందించుకోగలవా? సత్సహవాసాన్ని నువ్వు పొందగలవా? అలా పొందగలిగితే ఈ దేశాలకు, చివరకు ఒక మనిషికి కూడా మంచి జరగవచ్చునేమో. దేవుడు చెబుతున్నాడు, అనేక మంది ద్వారా దేవుడు రాయించాడు. బైబిలులో పాత ధర్మశాస్త్రము, పాత నిబంధన అని వ్రాయబడిన చరిత్ర ఎందుకు రాయబడిందో తెలుసా? వాటిని చదువుకొని మనుష్యులు ఇప్పుడు జాగ్రత్త పడాలి అని. అందుకే ఏమన్నాడు ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు గారు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. బుద్ధి కలగాలి. ఈ రోజున్న ఈ ప్రస్తుత మానవాళికి బుద్ధి రావాలి అంటే ఆనాడు ఈ తెగుళ్ళు ఎందుకు కలిగాయి, వాటి కారణాలు ఏంటి అన్నది, వాటి మూలాలలోనికి మనిషి వెళ్ళాలి. వెళతాడా? ఇది నేను ఎలా నివారించాలి అనుకుంటున్నాడు అంతే, కానీ అది కాదయ్యా మూలం. అరికట్టాలి అనుకోవడం కాదు మూలం. ఈ ప్రపంచానికి, శాస్త్ర ప్రపంచానికి తెలియని మూలాలు బైబిల్ చెబుతుంది. అది నువ్వు చదివితే అసలు అది ఎందుకు పుట్టింది, దాన్ని అరికట్టేది ఎలా, దాన్ని ఆపేది ఎలా అనే సూచనలు బైబిల్ చెప్పిందండి. అందుకు దేవుడు రాయించాడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలగాలి. ఎప్పటికైనా ఈ మాటలు చదివిన తర్వాత ప్రపంచ మానవాళి బుద్ధి తెచ్చుకోవాలి అండి. ఇంకా వైరాన్ని కొనసాగిస్తావా? ఎంతకాలం వైరం నీకు దానితో? ఎంతకాలం ఈ వైరస్సులతో మనుషులు వైరం చేస్తూనే ఉంటారు చెప్పండి? ఎందుకు మనుషులపై దాడి చేస్తున్నాయి? ఎందుకు మనుషులు వాటిని చూసి భయపడిపోతున్నారు? దేవుడు రాయించిన సంగతులు దృష్టాంతములుగా చదివితే అసలు వైరస్సులు ఎందుకు పుట్టాయో అని, కొన్ని వైరస్ యొక్క లక్షణాలు, అవి పుట్టడానికి గల కారణాలు దేవుడు రాయించిన చరిత్రలో చూద్దాం. బైబిల్ తెరిచి చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఒక సందర్భం జరిగింది. ఏంటో తెలుసా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు మాంసం కావాలి, మాంసాపేక్ష, వెంటనే మాకు నాన్ వెజిటేరియన్ కావాలి, తినాలి అని తమ ఇష్టాన్ని దేవునికి తెలిపినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? 11వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం, నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరి మాంసము పెట్టుదురు. ఏడుస్తున్నారటండి మాంసం లేదని. మాంసాన్ని చేసింది ఆయన నీకోసమే కదా. కొద్ది రోజులు లేనంత మాత్రాన్ని నువ్వు ఎందుకు వాటి కోసం అంతగా తప్పించిపోతున్నావు? ఎందుకు లేదన్నందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు? యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు మాంసం ఎవరు పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. నాయకుడు చెబుతున్నాడండి, ప్రవక్త చెబుతున్నాడండి. ఏమని చెబుతున్నాడు?
ఎందుకర్రా దేవుని శోధిస్తున్నారు మీరు అంటే, దేవాది దేవుడు వాళ్ళని విడిపించి వాళ్ళ మేలు కోసం బానిసరకప్ప వ్యవస్థ నుంచి స్వతంత్రులుగా వాళ్ళు చేసి స్వతంత్ర రాజ్యానికి తీసుకుని వెళుతుంటే వాళ్ళు ఏం కోరుకున్నారు తెలుసా? అక్కడ ఐగుప్తులో ఉంటే మాకు నచ్చిన కూరగాయలను మాంసాన్ని మేము తినేవాళ్ళం. అంటే బానిసలుగా బ్రతకడానికైనా ఇష్టపడుతున్నారు, కానీ మాంసాన్ని మాత్రం వదులుకోలేరన్నమాట. కాసేపు నాలుకపై ఉండే మాంసం కోసం అపేక్ష కలిగి తిరిగి బానిసరకపు వ్యవస్థను వాళ్ళు కోరుకుంటున్నారంటే ఎంత దుర్మార్గులో చూడండి వాళ్ళు. కానీ వాళ్ళ కోరిక కాదనలేక మాంసాన్ని మీకు రప్పిస్తానని నిజంగా 32వ వచనాన్ని చూస్తే, కావున జనుల ఆ దినమంతయో ఆ రాత్రి అంతయో పూరేళ్లు రప్పించాడు దేవుడు. తినండి నాయన, ఎంత తింటారో తినండి అన్నాడు. ఆ దినమంతయో రాత్రంతయో మరుసటి దినమంతయో లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. పూరేళ్లు రప్పించి పెట్టాడు దేవుడు. పక్షులను ఆహారంగా వాళ్ళకి పెట్టాడండి మాంసాన్ని. తక్కువ కూర్చుకున్న వాడు 100 తూములు కూర్చుకొనును. 100 తూములు కూర్చుకున్నాడట, తక్కువ. తరువాత వారి తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరిచిరి. పాళెము చుట్టూ పరిచేశారటండి. కానీ ఏమైంది? 33 వచనం, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందునుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసం కావాలని దేవుణ్ణి ఇబ్బంది పెట్టి తమ పాత జీవితాన్ని తిరిగి కోరుకుంటున్నందుకు. అంటే మాంసం కోసం తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతావా? నిజంగా ఐగుప్తులో నుంచి నిన్ను రప్పించడానికి మహానాయకుడు అయిన మోషేను పుట్టించి ఆయన చేత 10 సూచక్రియలు చేయించి ఫరోకు బుద్ధి చెప్పించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మిమ్మల్ని తీసుకొని వచ్చాడే. అంటే దేవుడు పడిన కష్టమంతా నిష్ప్రయోజనమేనా? దేవుడు పడిన కష్టమంతా వృధా కావలసిందేనా? కేవలం నీ మాంసం కోసం ఐగుప్తులో ఉంటే మేలు అనుకుంటావా? దేవుడు చేసిన ఇంత మంచి కార్యక్రమాన్ని తృణీకరిస్తావా మాంసం కోసం? ఆఫ్టర్ ఆల్ మాంసం కోసం కూర్చుకొని ఇంకా పండ్ల సందుల్లో వాళ్ళ మాంసం ఉండగానే తెగులు పుట్టేసిందటండి. అంటే దేవుని పైన తిరుగుబాటు చేసి తిరిగి బానిసత్వాన్ని కోరుకున్నందుకు తెగులు వాళ్ళకు పుట్టించినట్లుగా తెలుస్తుంది. చూడండి 33, ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునుపే యెహోవా కోపము రగులుకొనెను జనుల మీద. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. ఎందుకు పుట్టింది తెగులు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు పుట్టింది? నువ్వు తిన్న మాంసమే నీకు విషంగా మారిపోయింది. నువ్వు తిన్న ఆహారమే నీకు విషంగా మారిపోయింది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మీద చేసిన తిరుగుబాటు, దేవుడు నీ పట్ల చేసిన మంచి కార్యక్రమాలన్నీ మనిషి మరిచిపోవటం వలన. అంటే తెగులు పుట్టడానికి ఒక కారణం. ఎందుకు తెగులు పుడుతుందో తెలుసా? ఏ రోజైతే మనిషి దేవుడు చేస్తున్న మేలును విస్మరిస్తాడో తెగులు పుట్టడానికి సూచన బైబిల్ చెబుతుంది. ప్రతిరోజు ఈరోజు ప్రపంచ మానవాళి దేవుని కష్టార్జితాన్ని అనుభవించటం లేదా? సూర్యుడు ఎవరి కష్టం చెప్పండర్రా? వెలుగుతున్న చంద్రుడు ఎవరి కష్టం అర్రా? తిరుగుతున్న ఈ నేల ఎవరి కష్టం అర్రా? పండుతున్న రకరకాల పంటలు. ఏమండి, ఈరోజు నువ్వు కావాలంటే సముద్రంలోకి వెళ్ళి వల వేస్తున్నావు, చేపలు లక్షలు చేపలు పట్టి తెచ్చుకుంటున్నావే. ఎవరండి ఆహారం వేసి పెంచుతున్నారు? నీ ఇంటిలో నువ్వు ఎక్వేరియంలో పెంచుకునే 10 చేపలు 10 నెలలు బ్రతకలేవే. కారణం, దానికి ఏం ఆహారం ఇవ్వాలో నీకు తెలీదు. కానీ ఈరోజు ఎన్ని లక్షల జీవరాశులకైనా, అటు అరణ్యాల్లో ఉన్న జీవులకైనా సరే, సముద్రాలలో ఉన్న లక్షల జీవరాశికైనా సరే, దేనికి ఏ ఆహారం కావాలో ఆహారాన్ని దేవుడే ఇచ్చి పెంచి వాడిని పోషిస్తున్నాడండి. నువ్వా? ఈ ప్రభుత్వాలా? చెప్పండి, కాదే. అది దేవుని కష్టం. అలాంటి దేవుని కష్టాన్ని మరిచి ఒకవేళ దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తే నువ్వు తినే ఆహారంలోని క్రిమి పుడుతుంది. ఇది తెగులుకు కారణం. బైబిల్ చెప్పింది. 1000 సంవత్సరాల క్రితం ఎందుకు ఈ వైరస్ నీతో వైరం పెట్టుకుందో తెలుసా? తమ యజమానికి నువ్వు ఎదురు తిరిగావు గనుక, ఆయన చేసిన మేలులను నువ్వు మరిచావు గనుక. ఇంకా ఇదొక కారణమైతే, మరొక కారణం, తెగులు పుట్టడానికి మరొక కారణం బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32వ వచనం చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32వ వచనం. అక్కడ మరియు వారు, ఇశ్రాయేలీయులు వారు తాము సంచరించు చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పి, ఒక తప్పుడు వార్త, చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తమ నివాసులను భక్షించు దేశము.
భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. 33, అక్కడ నెఫీలీలు సంబంధులు అనాప వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వంటి వారమైతేమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని చెప్పిరి. ఏమండి, అందుకేం జరిగింది? దానికి పరిణామం ఏంటి? వీళ్ళు తప్పుడు వార్త ప్రజల మధ్య ప్రకటించినందుకు, ఇశ్రాయేలీలో దేవుని ప్రజల మధ్య జరుగుతున్నది ఇది. తప్పుడు వార్త ప్రజల మధ్య వ్యాపింప చేసినందుకు 14వ మొదటి వచనం చూడండి. సంఖ్యాకాండం 14వ మొదటి వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. నిన్ను వెనక ఉండి నడిపిస్తున్న నాయకుడైన యెహోవా మీద నీకు నమ్మకం లేదా? లేదు. నమ్మకం పోయేటట్టు చేశారు వాళ్ళు. తప్పుడు వార్తలను వ్యాపించటం వలన దేవుడంటే నమ్మకం లేని వాళ్ళుగా మారిపోయారు. నీ వెనక లోకాలను కలుగజేసిన దేవుడే ఉంటే నీకేంటయ్యా ఓటమి? నమ్మకం లేదా ఆయన మీద? ఎవరో కొంతమంది మనుషులు వెళ్ళి మనం ఆ దేశాన్ని గెలవలేము, అక్కడ ఉన్నత దేహులు వాళ్ళందరూ కూడా మనం చచ్చిపోతాం, ఓడిపోతాం అనే భయానికి సంబంధించిన తప్పుడు ప్రచారం, వార్తల ద్వారా తప్పుడు ప్రచారం, ప్రజలలో భయాందోళనను, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వాళ్ళు అందరి మధ్య వారు ప్రవేశపెట్టినందుకు జనమంతా ఎలుగెత్తి ఏడుస్తున్నారటండి. యెహోవాను నాయకుడిగా కలిగిన ఆ రోజు ప్రజలు ఏమండి ఏడ్చిరట. అప్పుడు ఏమైంది చూడండి. 37 అదే సంఖ్యాకాండం 14వ వచనం. ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరు. తెగులు పుట్టడానికి మరొక కారణం దేవుని పైన భిన్నమైన వార్తలు, దేవుని గూర్చి చెడ్డ మాటలు, ప్రజలను భయాందోళనకు, దేవుని విషయమై భయాందోళనకు గురి చేసే తప్పుడు వ్యాఖ్యలు. అంటే చెడ్డ సమాచారాన్ని లేని వార్తను ఒకవేళ ప్రజల మధ్య పుట్టించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తే వైరస్ పుడుతుంది. ఎవరికి తెలుసండి? తప్పుడు సమాచారాన్ని చెబితే వైరస్ పుడుతుందా? బైబిల్ చెప్పిన నిజం ఈ ప్రపంచ శాస్త్రవేత్తలకు, ఈ ప్రపంచ వైద్య శాస్త్రవేత్తలకు తెలియని నిజం. ఎందుకు పుట్టాలి? జంతువులు తినేయడం వల్ల. జంతువులు ఎప్పటి నుంచో తింటున్నారా? ఇప్పుడు ఎందుకు పుట్టింది? ప్రతి పుట్టుకు కారణం ఉంటుంది వెనుక. ఒకరోజు దేవుని అవమానించినందుకు పుట్టింది, ఇప్పుడేమో దేవుని గురించి చెడ్డ సమాచారాన్ని ప్రజల మధ్యకు తీసుకు వెళ్ళినందుకు పుట్టింది వైరస్. తెగులు పుట్టిందట చూడండి. తెగులు 37వ వచనం, సంఖ్యాకాండం 14:37. ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. తప్పుడు మాట చెప్పినందుకు ఖండించవా? తప్పుడు మాట చెప్పినందుకు సమర్థిస్తావా? తెగులు పుట్టింది అందుకే. అన్నిటి వెనుక దేవుని కోపం అన్నది సర్వసాధారణమైనది. అయితే ఏ కారణాల చేత ఏ తెగుళ్ళు ప్రజల మధ్య పుట్టుకొస్తున్నాయి అన్నది సమాజం గుర్తించాలి. ఎందుకు ఇక్కడ ఎబోలా రావాలి? ఎందుకు ఇక్కడ హెంటా వైరస్ రావాలి? ఎందుకు ఇక్కడ ర్యాబీస్ వైరస్ రావాలి? ఎందుకు ఇక్కడ కలరా వ్యాపించాలి? ఎందుకు ఇక్కడ డెంగ్యూ రావాలి? ప్రతి చోట ప్రతి క్రిమి పుట్టడానికి బలమైన కారణం ఉంటుంది. అంటే క్రిమి పుట్టకుండా ఉండాలి అంటే ఏ కారణం చేత పుడుతుందో ఆ కారణాన్ని అరికట్టాలి, ఆ విధేయతను పోనివ్వాలి. నువ్వు రాకూడదు అనుకుంటున్నావా? వైరస్ సోకకూడదు అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్పిన సూచనలు పాటించు. ఏమండి, ఇశ్రాయేలు మధ్య, దేవుని నమ్మిన ప్రజల మధ్య జరుగుతున్న వాస్తవ సందర్భాలండి ఇవన్నీ. ఇక అదే సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం మరొక సందర్భంలో ఎందుకు వైరస్ పుట్టిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడాలి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనుల విరోధముగా సణుగుచు, దేవుని మీద, ఆయన పంపిన నాయకుల మీద సణుగుతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న నాయకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. దేవుని మాట ప్రకటిస్తున్న దేవుని దైవదాసుల పైన ఏం చేస్తుంది? తిరుగుబాట, వ్యతిరేకత, తప్పుడు వార్తల. మోషే అహరోనులకు విరోధముగా కూడెను. అప్పుడు ఏం జరిగిందటండి? వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా మేఘము కమ్మెను, యెహోవా మహిమ కనబడెను. 43. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటకు రాగా 44. యెహోవా మాట వినబడుతుంది చూడండి. యెహోవా, మీరి సమాజం మధ్య నుండి తొలగిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.
ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు? చూడండి 45 వచనం, క్షణములో నేను వారిని నశింపజేసేదను అని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. చంపేస్తాను నేను, ఎదురు తిరిగిన ఈ సమాజాన్ని, నేను పంపించిన నాయకులైన మీ మీద మీ మాటలు వినకుండా తిరుగుబాటు చేసిన వీళ్ళని చంపేస్తాను నేను అంటున్నాడు బైబిల్లో. వారు సాగిలపడిరి. మరి అందుకు వెంటనే ఏం చేశారు? ప్రారంభమైపోయింది తెగులు వారి మధ్య. దేవుడు అన్న క్షణంలోనే ప్రారంభమైంది తెగులు వారి మధ్య. ఏం జరుగుతుంది? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46లో ఏం జరుగుతుందో చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46. అప్పుడు మోషే, నీవు దోపార్తిని తీసుకొని బలిపీఠమును నిప్పులతో నింపి దూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం. దేవుని కోపం వచ్చింది, తెగులు ప్రారంభమైంది, ప్రజలు పడిపోతున్నారు పిట్టలలా. మరి ఏం చేయాలి? వెంటనే నువ్వు వెళ్ళి ప్రాయశ్చిత్తం. తెగులు ఆగాలి అంటే ప్రాయశ్చిత్తం జరగాలి. దేవుని శాంతింప చెయ్యాలి. దేవునికి మనుషులు దాసులు కావాలి, తమ ప్రవర్తన మార్చుకోవాలి, లేదా ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఇక్కడ ప్రాయశ్చిత్తం చెయ్యమని ఎప్పుడైతే చెప్పాడో మోషే ఏం జరిగింది చూడండి. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. అప్పటికే బయలుదేరిపోయింది. తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా 47వ వచనం చూడండి. మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్య పరుగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనములలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. 48, అతడు చచ్చిన వారికిని బ్రతికున్న వారికిని మధ్య నిలువబడగా తెగులు ఆగెను. ఏం చేశారండి? వెంటనే మోషే అహరోనులు ఏం చేశారటండి? అహరోను నుంచి చెప్పాడు, వెంటనే నువ్వు వెళ్ళాను, దోపార్తి పట్టుకుని ప్రాయశ్చిత్తం చేయి, వెళ్ళు, పడిపోతున్నారు జనాలు. అదిగో ఇంకా మంచి వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది తెగులు, క్రిమి వెళ్ళిపోతుంది మంచి వాళ్ళ వైపు. మరి ఏం చేయమంటావు? పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ నిలబడు. ఎక్కడైతే వెళ్ళి అహరోను దోపార్తి పట్టుకుని నిలబడ్డాడో అక్కడతో క్రిమి ఆగిపోయింది, తెగులు వ్యాప్తి ఆగిపోయింది. ఎందుకు వచ్చింది తెగులు? దానికి ఈరోజు మనుషులు రకరకాల పేరు పెడితే, ఎబోలో పెడతావా, HIV పెడతావా, డెంగ్యూ పెడతావా, ఏ పేరు పెట్టుకో. తెగులది, వైరస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైరస్తో నానా రకాలుగా ప్రజలు పెట్టిన దేవుని మీద చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారికి విధించిన శిక్ష. అవునండి, అందుకు పుట్టాయండి వైరస్లు. తిరుగుబాటు చేసినందుకు వైరస్, దేవుని కాదనుకున్నందుకు వైరస్, తప్పుడు వార్తలు వ్యాపింపచేసినందుకు వైరస్, దేవుడు పంపిన నాయకుల మీద తిరుగుబాటు చేసి దాడి చేసినందుకు వైరస్. అందుకే శిక్షలు అమలు జరుగుతున్నాయి. చైనా దేశంలో దేవునిపైన తిరుగుబాటు చేయలేదా? భారతదేశంలో ప్రభుత్వం దేవునిపైన తిరుగుబాటు చేయలేదా? ఈరోజు చూడండి, ఏ దేశాల్లో అయితే వ్యాధి వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుందో ఆ ప్రాంతాలన్నిటిలోనూ దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజలు ఉన్నారు. ఆ దేశాలు అందుకే ఆక్రమించుకుంటున్నది. తెగులు వ్యాపిస్తుంది. ఏదో ఒక కారణం ఉంటుంది దాని వెనుక. ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళు ఎంతో తెలుసా అండి? సంఖ్యాకాండం 16:49 వచ్చిన చూడండి, ఎంతమందిని చంపేశాడో. సంఖ్యాకాండం 16:49, కోరహు తిరుగుబాటు చనిపోయిన వారు 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. వైరస్ వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? 10,000 దాటిందండి, ఓన్లీ 10,000. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు, లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల మధ్య 14,700 మందిని ఒకేసారి చంపేశాడండి ఆయన. తెగులు, వైరస్ వ్యాపించింది. దేవుడు చెప్పిన మాటలు వినరు, దేవుడు పంపిన మాటలు వినరు, దేవుడు పంపించిన వ్యక్తులను గౌరవించరు. తిరుగుబాటు చేయటం అంటే, తిరుగుబాటు చేస్తే దేవుని మాటలను కాదంటే వైరస్ పుడుతుంది. ఇక్కడ దేవుడు వైరస్ పుట్టించాడు, పంపించాడు. వాళ్ళకి 14,700 మంది సంఖ్య రాయించాడు. చూడండి, ఈరోజు అలా లెక్క పెట్టుకుంటున్నారు, మా దేశంలో ఎంత, ఆ దేశంలో ఎంత అని లెక్కలు. దేవుడు కూడా లెక్కలు చెబుతున్నాడు. చూడండి, ఇన్ని వేల మంది తెగులు చేత చచ్చిరి. ఇంకా వైరస్ పుట్టడానికి మరో కారణం చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. బైబిల్ వైరస్ పుట్టడానికి కారణం చెబుతుంది. నువ్వు కోతిని తినడమో, పక్షిని తినడమో, గబ్బిలాన్ని తినడమో కారణం కాదయ్యా. ఏది తిన్నా, నువ్వు తిన్న మంచి తిండిలో నుంచి కూడా వైరస్ను పుట్టించగలడు. వాళ్ళు తిన్నది మంచి తిండే, పూరేళ్ళు మంచివే కదా, ఆయనే రప్పించాడు. అందులోంచి ఎందుకు పుట్టింది తెగులు? అందులో తిన్నవారందరూ ఎందుకు చచ్చారు? కారణం, దేవుడు తలుచుకుంటే వైరస్ను ఎందులో నుంచైనా పుట్టించగలడు.
సంఖ్యాకాండం చూడండి 25వ అధ్యాయం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనమండి. అప్పుడు మోషే యెహోవా మోషేకు ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరుడు కుమారుడైన ఫీనెహాసు ఇశ్రాయేలీలు షిత్తీములో దిగియుండగా, షిత్తీం అనే ప్రాంతానికి వెళ్ళారు. ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. అక్కడికి వెళ్ళారు, వాళ్ళ దేవతలకు మొక్కారు, వాళ్ళ స్త్రీలతో వ్యభిచారం చేయడం ప్రారంభించారటండి. ఎంతమంది ఇశ్రాయేలు నీ వాళ్ళు ఉంటుండగా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమండి? అలాగే మూడవ వచనం అండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనం చదవంటారా? అట్లు ఇశ్రాయేలులు బయల్పోయోరుతో కలుసుకొనినందున కోపము రగులుకొనెను అంటున్నాడు. చూడండి, ఎవరి కోపం రగులుకుందండి? దేవుని కోపము రగులుకుంది. దేనికి? అన్య జనాంగపు స్త్రీలతో నువ్వు చేస్తున్న వ్యభిచారం, హేయమైన క్రియ. ఏమండి? ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. అలా జరుగుతున్నప్పుడు, దేవుడు హేయమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు యెహోవా కోపము రగులుకుంది అంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది? సంఖ్యాకాండం 25వ అధ్యాయం 4వ వచనం చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యుని ఎదురుగా ఉరి తీయము. ప్రజలందరికీ అధిపతులను పెట్టావే, నాయకులు పెట్టావే, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు వ్యభిచారాన్ని. మన ఇండియా దేశంలో లేదా రెడ్ లైట్ ఏరియా? ఫ్రాన్స్లో లేదా రెడ్ లైట్ ఏరియా? అమెరికాలో లేదా రెడ్ లైట్ ఏరియా? లేవా? చెప్పండి మీరు. ప్రజలను ఎందుకర్రా మభ్యపరుస్తున్నారు? ప్రజలను ఎందుకర్రా తప్పుడు విధానాల వైపు మీరు ప్రోత్సహిస్తున్నారు? దానివల్ల భయంకరమైన వ్యాధులు పడి చేస్తున్నారే, సుఖ వ్యాధులు బారిన పడి చేస్తున్నారే, దారుణమైన ప్రాణాంతకమైన HIV వ్యాధుల బారిన పడి చేస్తున్నారే. ఎందుకు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు? ఈరోజు ప్రభుత్వాలు దాన్ని ప్రోత్సహించటం లేదా? చెప్పండి. ఎందుకు రావాలి తెగులు రావడానికి ప్రజలు దేవునికి వ్యతిరేకమైన హేయ క్రియను జరిగిస్తున్నారు. తన పర అనే భేదం లేకుండా వాళ్ళు చేస్తున్న విచ్చలవిడి శృంగారం, వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు, దేవునికి విరోధంగా, దేవునికి నచ్చని జనాంగంతో వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఏం చేశారండి? ఉరి తీసేయమన్నాడు. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. అప్పుడు ఏం చేశాడు? తెగులు ఎప్పుడు ఆగిందో తెలుసా? ఈలోపు తెగులు ప్రారంభమైంది. జనాలు కుప్పలుగా రాలిపోతున్నారు. అలా రాలిపోతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి? 7వ వచనం, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనం చూడండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 7వ వచనం. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపు గుండా దూసుకొని పోయినట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. దేవుడు చెప్పినప్పుడు ఆపవా? దేవుడు చెప్పినప్పుడు మానవా? ఏంటి ఎంత విచ్చలవిడిగా? ఏంటి ఎంత దారుణం? వచ్చో నీచం మరిచి ఎందుకు మీరు ఎంత దారుణంగా చేస్తున్నారు అని ఇశ్రాయేలు సంతతిని దేవుడు చంపేశాడండి. ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళు ఎంతో తెలుసా? 9వ వచనం చూడండి. 9వ వచనం. క్రిమి పుట్టింది, తెగులు పుట్టింది. ఏ తెగులు? ప్రాణాంతకమైన తెగులు. వాళ్ళ ప్రాణాన్ని హరిస్తూ ఉన్నట్టుగానే వాళ్ళు శవాలుగా మారిపోతున్న తెగులు పుట్టిందండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఎంత దారుణం అండి! 24,000 మందిని చంపేశాడండి. ఇంకా ప్రపంచ దేశాలన్నీ కలుపుకుంటే ఇది 10,000ఏనండి. ఇప్పటికే వేల మీద సంఖ్య కనబడుతుంది కదా. తెగులు ఎందుకు పుట్టింది? ఎన్ని రకాల కారణాల చేత దేవుడు తెగులును పుట్టిస్తున్నాడు, మనుషుల మధ్యకి రప్పిస్తున్నాడు. ఆ కారణం తెలుసుకోవాలి. అంటే ఈ కారణాల చేత తెగులు పుడుతుందన్నమాట. దేవుడికి భిన్నమైన వ్యభిచారాన్ని ఒకవేళ ప్రోత్సహిస్తే తెగులు పుడుతుందన్నమాట. అది ఏ దేశమైనా సరే. ఏం చైనాలో లేదా? భారతదేశానికి ఎందుకు వచ్చింది? ఆలోచించండి. ఫ్రాన్స్ ఎందుకు వెళ్ళింది? ఇటలీ ఎందుకు వెళ్ళింది? ఈరోజు చైనాని బీటౌట్ చేసే అగ్రస్థానంలోకి వెళ్ళిపోయిందండి ఇటలీ. క్రైస్తవులకు ముఖ్య పట్టణం అని చెప్పుకుంటారు వీళ్ళు. ఈరోజు రోమన్ క్యాథలిక్ మిషనరీస్ అందరికీ పోపు అక్కడే ఉంటాడు. అక్కడ 1,000 మంది చచ్చిపోయారు. 1,000 మంది. నిన్న ఒక్కరోజు 700 చిల్లర పైగా ప్రాణం విడిచారు. అక్కడ జరుగుతున్న అరాచకం ఏంటో ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అక్కడ ఇలాంటి జరుగుతున్నాయో లేదో మీరు చూడండి. ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి?
ఆ రోజు దేవుడు తెగులు ఎందుకు పుట్టించాడో తెగులుకు కారణం చెప్పాడు. తెగులు పుట్టింది అంటే ఇదిగో ఈ కారణం చేత, ఈ కారణం చేత, ఈ కారణం చేత, ఈ కారణం చేత. తెగులు పుట్టడానికి ఎన్ని రకాల కారణాలు చెబుతున్నాడు చూడండి, ఎన్ని రకాల కారణాలు చెబుతున్నాడు చూడండి. మరొక చోట చూడండి, సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం చూడండి ప్రియులారా. సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 24:13. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుట ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుటి నీళ్ళు లేక నీవు 3 నెలలు పారిపోవట ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఏది కావాలి? నీ మీద కోపం వచ్చింది, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించావు నువ్వు. దావీదండి దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, దేవునికి విరోధంగా తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దేవుడు తన పర భేదం లేకుండా అందరి పట్ల అదే వివక్షత చూపించకుండా తన యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాడు, తన ఆదేశాలను జారీ చేస్తున్నాడు. చూడండి, ఏం కావాలి? నిన్ను విడిపించేది లేదు, నిన్ను క్షమించేది లేదు. 3 ఏది నువ్వు కోరుకుంటావు అడిగినప్పుడు ఏమండి ఏం ఒప్పుకున్నాడో తెలుసా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను సెలవీయవలసనే నిశ్చయించి తెలియజెప్పమను. అందుకు దావీదు 14 ఏమన్నాడు తెలుసా? నాకేమి తోచుచున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యం గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. అప్పుడు ఏం జరిగింది? 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీద తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజపు కోటపు వేళ వరకు అది జరుగుచూ ఉండెను. అందుచేత దాని నుండి బయర్షాబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 70,000 మంది అండి. మరలా చూడండి, వేల సంఖ్య, 10 100 కాదండి. తనను వెంబడించే ఇశ్రాయేలు జనాంగం పట్లే దేవుడు ఇంత నిష్పక్షపాతంగా వైఖరిని అవలంబిస్తే ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాడని ఎలా అనుకుంటున్నారు చెప్పండి? ఎందుకు ఈ దారుణమైన ఈ వైరస్లు, ఈ తెగుళ్ళు ప్రపంచాన్ని తింటున్నాయి, ప్రపంచంపై దాడి చేస్తున్నాయి? ఏంటి మీకు వైరస్కున్న వైరం? అదేనయ్య వైరం. నువ్వు చేసే క్రియే దానితో గొడవ పెట్టుకుంటున్నావు, నువ్వు చేసే పనులే నీ మీద ఉసుగొలుపుకుంటున్నావు వాటిని. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 106వ కీర్తన 29వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తనలోని 29వ మాట చూడండి ప్రియులారా. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఏమండి మరి ఏంటి ప్రభువా, ఏంటి దీనికి ఏం చేయాలి? దావీదు 70,000 మంది చచ్చిపోయినప్పుడు ఏం చేయాలి ప్రభువా అని అడిగినప్పుడు ప్రాయశ్చిత్తం కావాలా? అయితే చెయ్యి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ప్రాయశ్చిత్తం, వాళ్ళు చేసిన నేరానికి తెగులు ఆగాలి అంటే ప్రాయశ్చిత్తం జరిగించాలి అంటున్నాడు. దావీదు ఈ తెగులును మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చి తిని. ఏమండి, నీ యొద్ద ఈ కళ్ళము కొనడానికి వచ్చాను, నేను అర్జెంటుగా నేను దహన బలి అర్పించాలి. ఏమండి, నేను దహన బలి అర్పించాలి. అప్పుడు కానీ దేవుని కోపం ఆగదు, అప్పుడు కానీ దేవుని యొక్క ఉగ్రత చల్లారదు. కనుక వెంటనే నేను దీనిని ఆపాలి అంటే దావీదు ఏమంటున్నాడండి దావీదు? నేను వెంటనే చెయ్యాలి, బలిపీఠము కట్టించాలి. కట్టించినప్పుడు ఏమన్నాడు చూడండి, ఏమంటున్నాడు? 24వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా. దేవుని కుమారుడైన వాడు మరలా పశ్చాత్తాపపడి తన మనస్సు మార్చుకొని మరలా దేవునితో శాంతి కుదుర్చుకుంటేనే గాని ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయింది. ఎప్పుడు? దేవునితో సంధి, దేవునితో సమాధానం. ఆ రోజు బలులు అర్పించారు. ఈ రోజుకి మనుషులపై విరుచుకుపడుతున్న దారుణమైన వ్యాధులు. ఏమండి, ఎందుకు? బలిపీఠము కట్టించాడట దేవునికి. బలిపీఠం 25వ వచనం చదవం కదండి. దహన బలులు సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగెను. ఆ కళ్ళం పేరు తెలుసండి, అర్నోను కళ్ళెము. ఆ స్థలం ఈరోజు కరోనా మనం అనుకుంటున్నామే, ఆ రోజు కట్టించి ఆపాడు, దానిని ఆపాడండి, ఆ స్థలాన్ని ఆపాడు.
లేకపోతే ఎన్ని వేల మంది చావాలి, ఎన్ని వేల మంది చావాలి. దేవుని పిల్లలారా, ఈ భయంకరమైన దారుణమైన ఈ వ్యాధి ప్రజలను అలముకుంటుందే. ఏం చేయాలి, ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి? ఆ రోజు వాళ్ళన్నీ చేశారండి, రకరకాల కారణాలు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ప్రతి తెగులు పుట్టడానికి రకరకాల కారణాలు. వాళ్ళు చేసే పాపపు క్రియలు, అది తిరుగుబాట, అది వ్యభిచారమా, అది దేవుడు పంపిన ప్రవక్తలను ఎదురొడ్డటమా, తృణీకరించటమా, లేదా తప్పుడు సమాచారాన్ని ప్రజల మధ్య వ్యాప్తి చేయటమా, ఇవన్నీ రోగాలు, వైరస్లు పుట్టడానికి కారణం. ఒకవేళ తప్పు మీరు చేయకండి, జాగ్రత్త. వాటిలో ఏది మీరు చేసినా రోగ క్రిమి మీ యొద్దకు వస్తుంది, జాగ్రత్త. కీర్తన గ్రంథం 38వ కీర్తనలోని 11వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 38వ కీర్తనలోని 11వ వచనం. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నీకు కలిగిన ఏంటయ్యా, నీకు కలిగిన దారుణమైన ఈ పరిస్థితి? ఏమండి? ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా ఉన్నారు. ఏమండి, నిజంగా కరోనా వ్యాధి వ్యాపిస్తే నీ బంధువులైనా ఎవరైనా నీకు ఎడము కావలసిందే. అవునా? నీ తెగులు చూచి దూరముగా ఉండవలసినదే. ఈరోజు అంటున్నావా భయపడి పారిపోవడం అని? దేవుడు ఒకవేళ తెగులు రప్పిస్తే ఆ రోజండి క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో రాయబడుతున్న మాట. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో రాయబడుతున్న మాటని ఏమంటున్నాడు? నీ బంధువులైనా దూరంగా ఉండాలి. ఇక యోబు గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం చూడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. నేను హిమముతో నన్ను కడుగుకొనును, సబ్బుతో నా చేతులు కడుగుకొనును, నీవు నన్ను గోతిలో ముంచెదవు. ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటి? కడగండి కడగండి కడగండి. దేంతో కడుగుతావు? దేంతో కడుగుతావు? సబ్బుతో కడుగుతావా? సబ్బుతో కడిగితే సరిపోయిందా అంటున్నాడు యోబు. అంటున్నాడు చూడండి, నేను హిమముతోనూ నన్ను కడుగుకొనును, సబ్బుతో నా చేతులు కడుగుకొనును. ఏంటి, సబ్బుతో చేతులు కడుక్కోవడం కోసం దేవుడు బైబిల్ ఆ రోజు రాయించాడా? రాయించాడు. అయితే కడిగేసుకుంటే రోగం రాదనుకుంటున్నావా? కడిగేసుకుంటే నువ్వు పవిత్రుడు అయిపోయాను అనుకుంటున్నావా? నువ్వు చేతులే కడుక్కున్నావు, కానీ వచ్చిన పేపర్ దాన్ని నీటిలో కడుగుతావా? సబ్బుతో పళ్ళెం కడుగుతావా? బట్టలు కడుగుతావా? ఒక్కొక్క దానిపైన ఉంటుంది, కొన్ని గంటలు 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 రోజుల తరబడి నివసిస్తుంది. వేటిని కడుగుతావు? ఎన్నిసార్లు కడుగుతావు? ఈ మధ్యన ఒక వీడియో వైరల్ అయ్యిందండి. ఏమండి, వాడు కడుక్కున్నాడు, చేతులు కడుక్కొని ట్యాప్ నొక్కేసారి మళ్ళీ ట్యాప్ మీద ఒకళ్ళు క్రిమినల్ ఉన్నాయి, మళ్ళీ ట్యాప్ను కడగడం ప్రారంభించాడు. ట్యాప్ను కడిగిన తర్వాత ఏమండి, వాడి చేతులు కడుక్కున్నాడు, ట్యాప్ కడుక్కున్నాడు. కడిగిన తర్వాత డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసాడు, మళ్ళీ డోర్కి ఉందేమో, మళ్ళీ డోర్ని కడగడం ప్రారంభించాడు. ఇలా ప్రతి చోట ఎన్నిటిని కడుక్కుంటూ వెళతావు నువ్వు? రోగక్రిమి రావాలి అంటే ఎన్నిటినైనా దాటుకొని నీ దగ్గరికి వస్తుంది. ఏమండి, నేను హిమముతో నన్ను కడుగుకొనును, సబ్బుతో నా చేతులు కడుగుకొనును, నీవు నన్ను గోతిలో ముంచదు. వెళ్ళిపోతావు నువ్వు. సబ్బుతో కడుక్కుంటే బాగుపడిపోతావా? క్రిమి నా దగ్గరకు రాదు అనుకుంటున్నావా? నేను అంటేస్తుంది అది. అడు తుమ్మితే గాల్లో వస్తే చాలు, 3 గంటల్లో వెళ్ళిపోతుంది నీకు. అవునా? అప్పుడు చేతులు కడుక్కున్నానని రీజన్ చెప్తే అలా? అవునా? వచ్చేస్తుంది. నువ్వు తినే తిండి, నువ్వు వాడుకునే వస్తువులు, పాత్రలు, నువ్వు ముట్టుకునే వస్తువులు, వీటన్నిటి మీద ఉంది. కనుక నీవు నన్ను గోతిలో ముంచెదవు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం బైబిల్ చెబుతున్న పరిష్కారం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22. మరి ఏం చేయాలి? ఏం చేయాలి? అదే ఆలోచించి ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 2:22. నువ్వు క్షారముతో కడుగుకొనును, విస్తారమైన సబ్బు రాచుకొనును, నీ దోషము మరకవలే ఉందిరా, నాకు అది కనబడుతుంది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. ఆహా, నువ్వు సబ్బుతో చేతులు కడుక్కుంటున్నావు, కానీ కడుక్కోవలసింది కడుక్కోవటం లేదు. నువ్వు చేతులు కడుక్కుని నీ మరక కనబడుతుందిరా నాకు. కనుక నీకు రోగాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను? నీ దగ్గరకు తెగులు పంపకుండా నేను ఎలా ఉంటాను? ఇటు చేతులు కడుక్కోమని చెప్పినంత మాత్రాన, చేతులు కడుక్కున్నంత మాత్రాన కడుక్కోవడం ఆరంభించారు అందరూ. ఆగిపోయిందా? లేదే. ఈరోజు మనం కర్ఫ్యూ పాటించినంత మాత్రాన సరిపోతుందా? మళ్ళీ రేపు అందరూ కలుసుకుంటారు, హత్తుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, తింటారు, సెకండ్లు ఇచ్చుకుంటారు, కౌగులించుకుంటారు. మరి రోగం వ్యాప్తి జరగదనుకుంటున్నావా? ఈ 24 గంటలు దూరంగా, అది 12 గంటలు ఉంచినంత మాత్రాన రోగ వ్యాప్తి ఆగదు. ఆగాలి అంటే దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. బైబిల్ దానికి ఇస్తున్న సమాధానం.
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనమండి. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చిన దేవుడు దగ్గరికి మీరు రావాలి. వస్తున్నారా దేవుడి దగ్గరికి? దేవుడి దగ్గరకు వస్తున్నారా మీరు? దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొని, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కుల రెండు మనస్సులు మీకు, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఏం కడుక్కోమన్నాడండి? ఏమంటున్నాడు? పాపులారా మీ చేతులు కడుక్కోండి. ఏంటి చేతులు కడుక్కుంటే పాపాలు పోతాయా? నీ చేతులతో చేసే పాపపు కార్యక్రమాలు మానుకో. నీ శరీరంతో చేసే పాపపు క్రియలు మానుకో. అప్పుడు దేవుడు పశ్చాత్తాపడతాడు, అప్పుడు దేవుడు కనికరిస్తాడు, అప్పుడు దేవుడు నీ పట్ల జాలి పడతాడు, అప్పుడు దేవుడు క్రిమిని ఆగమని ఆదేశిస్తాడు. అది జరగనంత వరకు అందుకన్నాడు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఏమండి ఇంకేమంటున్నాడండి? 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీద తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుంటున్నారా? దేవుడి దగ్గర తగ్గించుకుంటున్నారా? నేను మాట్లాడుతున్నాడు, దేవుళ్ళు మనకొద్దు, మరి ఏం కావాలి? శాస్త్రవేత్తలే మనకు ముద్దు. తమ్ము తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈరోజు చైనా అంతా కూడా అస్వస్థత, కరోనా. ఒక ఫ్రాన్స్, ఒక ఇటలీ, ఒక అమెరికా, ఒక ఇండియా, ఇలా ఎన్ని దేశాలు, ప్రపంచ దేశాలు స్వస్థత లేవు, రోగగ్రస్తమైపోయి. మరి రోగగ్రస్తమైన దేశాలు స్వస్థపరచబడాలి అంటే దేవుడు చెబుతున్నాడు ఏమని? 14వ వచనంలో, నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు, నీ చెడు విధానాలను మార్చుకుంటే, విడిచిపెడితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. తెగులు చేత వారిని హింసించుచు. ఈరోజు పరుగులు చూడండి, బాబోయ్ మా దేశానికి తీసుకెళ్ళిపోండి అంటున్నారు లండన్లో ఉన్న విద్యార్థులు. ఆయా దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళారే, గొప్పగా విదేశాల్లో చదువుకుంటున్నారు మా పిల్లలు. ఈరోజు వాళ్ళంతా ఆర్తనాదాలు, మా దేశానికి మమ్మల్ని పంపించేయండి అని. ఒకవేళ వీళ్ళు అడుగుతుంటే మన దేశం ఏమంటుంది? మీరెవ్వరు ఇక్కడికి రావడానికి వీల్లేదు మీ మాతృభూమికి. వస్తే మేం చేస్తాంరా, రాకండి. చెదరగొడుతున్నాడండి. తెగులు చేత వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టెదను. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేనే అప్పగిస్తున్నాను, నేనే వాళ్ళని తరిమి కొడుతున్నాను, నేనే వారిని చెదరగొడుతున్నాను. ప్రపంచ దేశాలకు ఈ పరిస్థితి, ఈ వైరం ఎందుకో తెలుసా? ఒక చిన్ని క్రిమితో ఎందుకు ఈరోజు పోరాడలేకపోతున్నాయి? ఒక్కొక్క దేశం దగ్గర ఎన్ని మారణాయుధాలు, ఎన్ని బాంబులు, ఎన్ని టెక్నికల్గా ఏమండి ఎన్ని గొప్ప గొప్ప మారణాయుధాలను ఈరోజు తయారు చేసుకోనండి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యాలు. కరోనాని చంపించవచ్చుగా నీ లేజర్ టెక్నాలజీ ఉపయోగించి, నీ న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించి కరోనాని ఎందుకు చంపలేవు? నువ్వు చంపలేవు. నీ చేత కాదది, నీ చేత కాదు. దాన్ని చంపాలి అంటే నీ వల్ల కాదది. దేవుడు దానికి క్షమించాలి. దైవభక్తులు లాంటి వాళ్ళు నీ పక్షాన దానికోసం వేడుకోవాలి. నువ్వు మారు మనస్సు పొందాలి, నువ్వు పశ్చాత్తాప పడాలి, దేవుని దగ్గరకు తిరిగి రావాలి. అప్పుడు దేవుడు క్షమించి కరుణించి నీ మీద జాలిపడి ఒకవేళ దానికి మరలా
విముక్తి, విరుగుడు, ప్రాయశ్చిత్తం చేయగలడేమో. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన అనుకున్నంత వరకు ఈ మందులు ఎవ్వరు, ఈ శాస్త్రవేత్తలు దానికి విరుగుడు కనుక్కోలేరు. దానికి విరుగుడు కనుక్కోవాలి అంటే దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం జరిగిస్తే అప్పుడు ఖచ్చితంగా విరుగుడు దొరుకుతుంది. ఆ తెగులు మానుతుంది, ఆ తెగులు ఆగిపోతుంది. అందుకేమంటున్నాడు? అందుకే దేవుడు చెబుతున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. ఏం మార్చుకోవాలో తెలుసా? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. అందుచేత బాహువులన్నీయు దుర్భరములగును, ప్రతివాని గుండె కరిగిపోవును. ఈరోజు ప్రతివాని గుండె కరిగిపోతుంది. ఎలా బయటికి వెళ్ళాలి, ఏం జరిగిపోతుంది, నా కుటుంబ పరిస్థితి ఏంటోని ప్రతి వాని గుండెల్లో గుబులు. దేవుని వలన కలిగిన ఈ దారుణమైన పరిస్థితికి ఇదిగో మన ముందు వ్రాయబడిన అనేక చరిత్రలోని సందర్భాలను దేవుడు నీకు వివరించి చెప్పాడు. ఇవి కారణాలు కనుక అవి మరలా కొత్త రోగాలు పుట్టకుండా ఉండాలి అంటే, వాటితో నీకు వైరం కాకుండా ఉండాలి అంటే నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళక తప్పదు. నీ చేతులు కడుక్కో, నీ మనస్సు శుభ్రం చేసుకో. స్వచ్ఛ భారత్ అంటే ముందు నీ హృదయాన్ని స్వచ్ఛపరుచుకో. నీ మనస్సులో ఉన్న అనేక చెడు, నీ మనస్సులో ఉన్న అనేక దుష్ట ఆలోచనలు, వాటిని శుభ్రము చేసుకో. యేసుప్రభు దగ్గరికి వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కోలేదయ్యా, వాళ్ళు తినేస్తున్నారు, వాళ్ళు కూర్చుండిపోయారు భోజనానికి అని యేసుక్రీస్తు వారిని హేళనగా, ఆయన వెంబడిస్తున్న శిష్యులను హేళనగా మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళతో అన్న మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త చూడండి, ముగించుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ఏమండి? అందుకు వాళ్ళు ఏమంటున్నారండి? వాళ్ళు ఏమంటారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి? 3వ వచనం. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారములు బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరే, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరే. ఇదిగాక గిన్నె, కుండ, ఇత్తడి పాత్రలు నీళ్లతో కడుగుట మొదలుగా అనేక ఆచారముల వారికి ఉండెను. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు తెలుసా అండి? చూద్దాం ఒక్కసారి 18వ వచనం. ఆయన ఇట్లెను, మార్కు సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. ఆయన వారితో ఇట్లెను, మీరు ఎంత అవివేకులై ఉన్నారేంటిరా? ఒరే, చేతులు కడుక్కోవడం వల్ల ఏది పోయేది కాదురా. మీరు ఏం కడుక్కోవాలి తెలుసా? వెలుపల నుంచి లోపలికి పోవునవి వాణ్ణి అపవిత్రులుగా చేయజాలదు. మీరు గ్రహింపకున్నారా? ఇన్ని మాటలు విన్న తరువాత మీ హృదయాలను కడుక్కోమంటున్నాడు, మీ చేతులను శుభ్రం చేసుకోమంటున్నాడు. అది వారు హృదయములో ప్రవేశించి, కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడువబడినట్లు ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును కదా. 20వ వచనం. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది అపవిత్రపరచును. లోపల నుండి అనగా ఏమొస్తున్నాయట? మనుషులు హృదయములో నుండి దురాలోచనలు, చారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారమును, మత్సరమును, దేవదోషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషులను అపవిత్రపరుచును. ఈ చెడ్డవన్నీ అంటున్నాడు చూడండి. ఈ చెడ్డవే మనుషులను అపవిత్రపరుస్తున్నాయ్యా. కనుక ఏం చేయాలి? నీ హృదయాన్ని కడుక్కో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. చేతులు కడుక్కోవడం కాదు, ముందు నీ హృదయాన్ని మార్చుకో. నీ పాపపు క్రియలు మానుకో. దేవుడు చెప్పిన వాటి ప్రకారంగా నువ్వు నడుచుకో. ఏ క్రిమినైనా, ఏ తెగులునైనా సరే దేవుడు వెళ్ళగొడతాడు. లేదా దానితో నీకున్న వైరం ఏంటి? కంటికి కనిపించని ఒక సూక్ష్మ క్రిమితో ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలు యుద్ధం చేస్తున్నాయి. ఫైటింగ్, వైరం. ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయి శత్రువును చూచి. ఆ శత్రువు దగ్గర పిస్టల్ లేదు, ఆ శత్రువు దగ్గర అణుబాంబు లేదు, ఆ శత్రువు దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. ఏముంది? రోగం. ఒక కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మ క్రిమిని చూచి ప్రపంచ రాజ్యాలు వణికిపోతున్నాయే. మరి అది పోవాలి అంటే దేవుని ఆదేశం రావాలి. దేవుని ఆదేశం రావాలి అంటే నువ్వు కడుగుకో. చివరిగా ఈ మాట చదువుకుందాం మరొకసారి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథం 9వ అధ్యాయం 30-31 వచనం. ఏమని? నేను హేమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను, నీవు నన్ను గోతిలో ముంచెదవు. ఇది కాదు పరిష్కారం. నీ మనస్సు మార్చుకో,
నేను హిమముతో నన్ను కడుగుకొనినను, నా చేతులు సబ్బుతో కడుగుకొనినను, నీవు నన్ను గోతిలో ముంచెదవు, అప్పుడు నేను నా స్వంత వస్త్రములపై అసహ్యుడనగుదును. ఇలాంటి పరిస్థితుల్లోనికి ఈ దేశం, ఈ ప్రపంచ దేశాలు జారిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలండి? కడుక్కోండి, మీ హృదయాలను కడుక్కోండి, అవి పవిత్రం కావాలి. దేవుడికి డాగులు కనబడుతున్నాయి, మనుషులందరి మీద డాగులు కనబడుతున్నాయి, దేశాల మీద డాగులు కనబడుతున్నాయి, రాష్ట్రాల మీద డాగులు కనబడుతున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, ఆ ప్రజలు చేస్తున్న అరాచకాలు, ఆ దేశం జరిగిస్తున్న అరాచకాలు, ఇవన్నీ డాగులుగా కనబడుతున్నాయి. మరి డాగులు పోవాలి అంటే కడుగు. చేతులు కడగడమే కాదు, ముందు నీ డాగులను కడుక్కో. మరలా ఒక్కసారి ఆ మాట రివైజ్ చేద్దాం. ఇర్మియా గ్రంథం 2:22. చివరిగా ఇర్మియా గ్రంథం 2:22, నువ్వు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. సబ్బుతో కడుక్కుంటే రోగం పోద్దనుకుంటున్నావా? ఎన్ని తప్పులు చేస్తున్నావురా, ఎన్ని ద్రోహాలు చేస్తున్నావురా, నాకు ఎంత విరోధంగా బ్రతుకుతున్నావురా. చేతులు కడుక్కుంటే పోయే రోగం కాదు ఇది. నీ డాగు ఇంకా మరకుగానే నాకు కనబడుతుంది. కనుక నీ హృదయాన్ని మార్చుకో, నీ గుండెని కరిగించుకో, నీ దేవుని పట్ల మార్చుకో. అప్పుడు దానితో యుద్ధం నీకు ఉండదు. ఒక చిన్న క్రిమితో నీకు యుద్ధం అవసరం లేదు. దానితో నీకు వైరం ఏంటి? దానితో నీకు గొడవ ఏంటి? నాతో సమాధానపడు, నేను వెనక్కి వచ్చేయమంటాను దానిని, నిలిచిపోమని ఆదేశిస్తాను దానిని. చేస్తుందా ఈ సమాజం? యోనా గ్రంథం చేస్తుందా? చెయ్యాలి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడు వారికి చేస్తానని ఆయన అనుకున్న కీడును మానుకున్నాడు. ఇంకా రానున్న కాలంలో, రానున్న రోజుల్లో ఈ దేశంలో కాకుండా ఇతర దేశాలు ఈ కీడు వ్యాపించకుండా ఉండాలి అంటే ఇప్పటికే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న ఈ దేశాలు మానుకొని తమ మనస్సులను, హృదయాలను కడుగుకొని డాగులు లేకుండా దేవుని దగ్గర శరణు వేడుకుంటే ఖచ్చితంగా దేశాలను సంరక్షిస్తాడు. నీకు వారితో వైరం అవసరం లేదు. అలా చేయాలి అంటే ప్రపంచ దేశాలు BOUI దగ్గరకు రావాలి.